దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుదాం. మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ వాక్య భాగాన్ని మనం ఒకసారి చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తిగల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడవు, పరిశుద్ధ దేవుడవు, సర్వమును ఏలుచున్న మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ నామమును దేవా స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీ కృప మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా ప్రభా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మీరు మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితములను ప్రభా తండ్రి ఎక్కడ మేము సరిదిద్దుకోవాలో సరి చేసుకోవాలో తండ్రి నాయన అపోస్తలుడైనటువంటి పౌలు గారు చేసినటువంటి ఈ సార్వత్రిక సంఘం కొరకు చేసిన ఈ ప్రార్థన ద్వారా మేము నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠాలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఎన్నో సత్యాలు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. ఈ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని మీ వాక్యంలో మాకు నేర్పిస్తున్న సత్యాలను బట్టి మేము గ్రహిస్తున్నాం తండ్రి. నేర్చుకునే వారిగా మాత్రమే కాకుండా వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకుని దినదినము మీ వాక్యానుసారంగా మీ చిత్తానుసారంగా మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనము మొదటి అధ్యాయం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. జగత్తు పునాదికి ముందే దేవుడు తన ప్రేమ ద్వారా తన యొక్క దయా సంకల్పము చొప్పున దేవుడు మనలను ఎన్నుకున్నాడని, ఆయన ఎన్నుకోవడం మాత్రమే కాదు కానీ ఆయన ఎన్నిక ద్వారా ఆయన యొక్క ప్రణాళిక ద్వారా ఆయన యొక్క దయా సంకల్పము చొప్పున మనము ఎన్నిక చేయబడి యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసినటువంటి విమోచన కార్యము ద్వారా మనము విమోచింపబడి మన పాపములకు ప్రాయశ్చిత్తము దేవుడు అనుగ్రహించి ఆ పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దేవుడు తనను గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు అని మనము మొదటి అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని విమోచించడం మాత్రమే కాదు, తండ్రిని దేవుడు మనల్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశాడు? ముద్రించాడు. ఆయన మనలను సీల్ చేశాడని మనం నేర్చుకున్నాం. అయితే 15వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా మొదటి అధ్యాయంలో దేవుడు తన యొక్క అపరిమితమైనటువంటి శక్తిని దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడో అన్న దాని గురించి ఆయన ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయం వచ్చేసరికి మనము 2వ అధ్యాయంలో పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారిగా దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా దేవుని అందలి విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించుకుని దేవుడు మనను ఎందుకోసం రక్షించుకున్నాడంటే 2:10 ప్రకారము మనము సత్క్రియలు చేయడానికి మంచి పనులు చేయడానికి మనము రక్షింపబడ్డాము. దేవుడు తన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం.
అయితే 14వ వచనం నుండి అంటే 13వ వచనం నుండి 2వ అధ్యాయంలో ఏమి నేర్చుకున్నామంటే అన్యులు యూదులు కూడా వారు వేరువేరుగా ఉన్నారు వారి యొక్క సాంప్రదాయాలను బట్టి పద్ధతులను బట్టి. కానీ దేవుని వాక్యంలో మనం ఏమి నేర్చుకున్నామంటే యూదుడని కానీ అన్యుడని కానీ ఏమీ భేదాభిప్రాయం లేదు. అందరూ కూడా క్రీస్తునందు ఒకటై ఉన్నాము. మనము దేవుని ఇంటి వారుగా, దేవుని యొక్క పట్టణముగా, దేవుడు మనలను ఏర్పరచుకున్నటువంటి ఆయన సంఘముగా దేవుడు మనలను కడుతూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. 3వ అధ్యాయంలో దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి నేర్పించినటువంటి బయలుపరిచినటువంటి మర్మాన్ని గురించి ఆయన మాట్లాడాడు. ఏమిటి మర్మము? జగత్తు పునాదికి ముందే యూదులు అన్యులు కూడా క్రీస్తు యేసునందు ఒకటై ఉన్నారు అన్న మర్మాన్ని అది దేవదూతలకు పరలోకమందున్న వారికి తెలియలేదు. కానీ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలకు కూడా ఈ యొక్క విషయం తెలియదు. కానీ అపోస్తలులకు లేక నేటి కాలంలో ఉన్నటువంటి మనకు దేవుడు దానిని బయలుపరిచాడు అని 3వ అధ్యాయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు చేసినటువంటి సార్వత్రిక సంఘాన్ని గూర్చినటువంటి ఆ ప్రార్థనను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రార్థన ఇంచుమించుగా 3 వారాలుగా ఒకే వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మేబీ ఈరోజు మనం ఈ 14వ వచనాన్ని మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థన ద్వారా మనము ఏంటి నేర్చుకోవాలో, ఎలాంటి పరిస్థితిని మనం కలిగి ఉండాలో అన్న దాని గురించి సార్వత్రిక సంఘాన్ని గురించి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ యేసుప్రభు చేసినటువంటి ప్రార్థన ప్రాముఖ్యమైనది. దానికంటే రెండవది పౌలు గారు చేసిన ఈ 2వ ప్రార్థన మనకి ఎంతో ప్రాముఖ్యమైనది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పౌలు గారు చేసినటువంటి ప్రార్థన సార్వత్రిక సంఘానికి ఎంత అవసరం అని అంటే, మనము గత 2 వారాలుగా నేర్చుకుంటున్నప్పుడు ఆయన 4 విషయాలు ప్రార్థన చేశాడు. మొట్టమొదటిది, మన అంతరంగ పురుషుడు ఏమి కలిగి ఉండాలి? శక్తి కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. రెండవది, మనము విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయాలలో నివసించాలి అని మనం నేర్చుకున్నాం. మూడవది, ప్రేమలో మనం వేరుపారినిగా వారిగా ఉండాలని మనం నేర్చుకున్నాం. నాలుగవది, క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి మనము సంపూర్ణులుగా కొనసాగాలి అని మనం నేర్చుకున్నాం. 4 విషయాలను ప్రార్థన చేశాడు. మొట్టమొదటిది, అంతరంగ పురుషుడు ఏమై ఉండాలి? శక్తి పొందుకోవాలి, బలం పొందుకోవాలి అని మనం నేర్చుకున్నాం. మన అంతరంగ పురుషుడు అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, దేవుడు మనకి ప్రాణ ఆత్మ శరీరాలు కలిగిన వ్యక్తులుగా మనల్ని దేవుడు కలిగజేశాడు. శరీరం మనకు కనబడుతూ ఉంది, ఆత్మ మనకు కనిపించదు. అయితే ప్రాణము మన రక్తంలో ఉంది. అయితే ప్రాముఖ్యమైనది ఏది మనం శక్తి పొందుకోవాలనంటే, మన అంతరంగములో ఉన్నటువంటి మన ఆత్మ శక్తి పొందుకోవాలి. ఆ అంతరంగ పురుషుడైనటువంటి మన ఆత్మ ఎప్పుడు శక్తి పొందుకుంటుందని అంటే, పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు దేవుడు మనలో ఉంచి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ఆ శక్తిని మనం పొందుకొని ఈ లోకములో దేవుని కొరకు నమ్మకస్తులుగా, దేవుని కొరకు యథార్థంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ శక్తి ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప మేలులు మన జీవితాలలో మనము అనుభవించడానికి ఈ శక్తి మనకు ఉపయోగపడుతుంది అన్న సత్యాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే గత వారం మనం ఏమి నేర్చుకున్నామనంటే, చాలామంది కూడా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న చాలామంది కూడా దేవుడు మనకు అసలు ఏ శక్తిని ఇచ్చాడో, ఎలాంటి అపరిమితమైనటువంటి శక్తిని దేవుడు మనలో పెట్టాడో అన్న దానిని వారు అనుభవించకుండగానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చూడండి, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే చాలామంది కూడా చీకటిలో బ్రతుకుతూ, ఇంకా పాపంలోనే బ్రతుకుతూ, ఇంకా లోక సాంప్రదాయాలు విడిచిపెట్టుకోకుండా వాటిలోనే కొనసాగుతూ, లోక పద్ధతిలోనే ఆచార పద్ధతిగా భక్తిని కొనసాగిస్తూ వారు జీవించడానికి గల కారణం ఏంటనంటే, మొట్టమొదటిది ఆ శక్తి ఏంటో వాళ్ళకి తెలియలేదు. రెండవది, ఆ శక్తి యొక్క విలువ ఏంటో వారికి అర్థం కాలేదు. దాన్ని వినియోగించడం వాళ్ళకి అర్థం కాలేదని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆ శక్తిని మనలో ఉంచాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అపరిమితమైన శక్తిని మనకిచ్చి, దేవుడు మనము శక్తి కలిగిన వారిగా ఓడిపోకుండా మనకి సహాయం చేయడానికి దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడని అర్థం చేసుకోకపోయినా, లేకుంటే ఆ ఇచ్చిన శక్తిని మనం వినియోగించుకోకపోయినా మన జీవితం ఫలవంతంగా ఉండదు. మన జీవితం ఎప్పుడు కూడా లోక సంబంధంగా, లోకస్తులకి మనకి కూడా ఏం తేడా కనిపించదు. అంతా ఎలా ఉంటుందని అంటే ఒకే రీతిగా ఉంటుంది. వాళ్ళకి మనకి పక్కన పెట్టి చూస్తే వీళ్ళ క్రైస్తవులా, వీళ్ళ లోకస్తులా అన్నట్టుగా తేడా కనిపించదు. కానీ దేవుడు మనలో ఉంచినటువంటి ఆ అపరిమితమైనటువంటి శక్తిని మనము తెలుసుకోగలిగినప్పుడు,
ఆ అపరిమితమైనటువంటి శక్తి యొక్క ప్రభావాన్ని మనము అనుభవించగలిగినప్పుడు, ఆ శక్తిని మనం వినియోగించుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతకడానికి, లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఓడిపోకుండా విజయాన్ని కొనసాగించడానికి దేవుడు మనలను ఆ శక్తితో మనను ఉంచాడని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. పైకి భక్తి కలిగి దానిని ఆశ్రయించినటువంటి వారు ఎలా ఉంటారని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. గత వారం నేను చెప్పాను, పైకి భక్తి కలిగి వారిగా ఉండి అంటే దాని యొక్క శక్తి ఏంటో, దేవుడు మనలో ఉంచిన అపరిమితమైనటువంటి శక్తి యొక్క ప్రభావం ఏంటో, ఆ ప్రభావం యొక్క శక్తి ఏంటో మనం అనుభవించుకోకుండా బ్రతికే వారి జీవితం ఎలా ఉంటుందని అంటే, వాళ్ళకి రక్షణ ఉంటుంది, రక్షణ ఆనందం ఉండదు. వాళ్ళు పాపం మీద పోరాడాలని తెలుసు, కానీ ఓడిపోతూ ఉంటారు. 3వది, జీవితంలో విజయాలు ఉంటాయని తెలుసు, కానీ విజయం ఎన్నడూ కూడా వారి జీవితాలలో అనుభవించరు. 4వది, జీవితంలో తృప్తి ఉంటుందని తెలుసు, కానీ తృప్తి అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అనుభవించలేరు. రక్షణ ఉంటుంది, రక్షణ ఆనందం వాళ్ళు అనుభవించలేరు. 2వది, పాపం మీద పోరాడాలని తెలుసు, కానీ ఓడిపోతూ ఉంటారు. మనకి ఆ విశ్వాస జీవితంలో విజయాలు ఉంటాయని తెలుసు, కానీ ఎప్పుడు కూడా ఆ విజయాన్ని అనుభవించరు. 4వది, జీవితంలో తృప్తి ఉంటుందని తెలుసు, కానీ తృప్తిని అన్నడు కూడా వాళ్ళు అనుభవించలేరు. దేర్ ఈజ్ నో జాయ్, దేర్ ఈజ్ నో విక్టరీ, దేర్ ఈజ్ నో సక్సెస్, దేర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్. వాళ్ళ జీవితాలలో ఈ 4 కనబడతాయి. అంటే పైకి భక్తి కలవారే కావచ్చు, క్రైస్తవులమే కావచ్చు, కానీ ఆ శక్తి యొక్క ప్రభావాన్ని అనుభవించకపోతే ఇవి మన జీవితాలలో కనబడతాయని వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇది దేవుని శక్తిని అందుకొనటువంటి వ్యక్తి జీవితాల్లో కనబడేటువంటి లక్షణాలు. అయితే పౌలు గారు ఏమంటాడనంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును కూడా చేయగలను. దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఏ శక్తినైతే నాలో ఉంచాడో ఆ శక్తి యొక్క ప్రభావాన్ని నేను అనుభవిస్తూ, ఆ శక్తి యొక్క సహాయాన్ని కోరుకుంటూ, అంటే ఆ శక్తి అని మనం మాట్లాడుతున్నాం. శక్తి అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనము నడిపించబడుతూ మనం జీవించే వారిగా ఉన్నప్పుడు మనం ఎన్నో కార్యాలు చూడగలుగుతామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. దేవుడు ఈ శక్తిని ఇవ్వడానికి ఒక బౌండరీస్ ఏమీ పెట్టలేదు. దేవుని శక్తి ఏమైనా పరిమితమైందా? కొలత వేయగలమండి? ఎంతే ఉంటుంది, లేకుంటే ఎంత సైజులోనే ఉంటుంది, ఎంత పరిమాణంలోనే ఉంటుందని మనం అంచనా వేయగలమా? దేవుడు అనంతుడు. ఆయన అనంతుడైనటువంటి దేవుడు, అనంతమైన శక్తి కలిగిన వాడు. ఒక్క మాట గమనించాలి, అనంతుడైనటువంటి దేవుని శక్తి దేవుడు మనలో పెట్టాడు. అంటే అనంతమైన శక్తిని అంతటిని కూడా ఒకేసారి మనలో పెట్టలేదు, పరిశుద్ధాత్మ దేవుని మనలో పెట్టాడు. అయితే ఈ అనంతమైన శక్తిని దేవుడు మనలో పెట్టినప్పుడు దానిని మనం వినియోగించి కొలది కూడా దేవుడు ఏం చేస్తాడంటే శక్తిని ఇస్తూ ఉంటాడు. మనం వినియోగించాలి, మనం దానిని వాడుతూ ఉండాలి. దానిని మనము వినియోగిస్తూ ఉన్న కొలిది కూడా దేవుడు మనకి ఇస్తానే ఉంటాడు. దేవా ఒకేసారి మనల్ని నింపు అని అంటే దేవుడు ఒకేసారి నింపడు. మనము దానిని వాడుతున్న కొద్దీ, మనం అడుగుతున్న కొద్దీ మన జీవితాలలో దానిని అనుభవించగలుగుతాం. మనలో కొంతమంది ఆ శక్తిని పొందట్లేదు. ఎందుకని పొందట్లేదు? అడగట్లేదు కాబట్టి. ఎందుకు అడగట్లేదు? ఉన్నదానినే మనం వినియోగించట్లేదు. కాబట్టి ఉన్నదానిని వినియోగిస్తే మనం ఏం చేస్తాం? ప్రభువా కొంచెం ఇమ్మని అడుగుతాం. కొంచెం ఇమ్మని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వినియోగించిన దానిని బట్టి ఇంకా మరికొంచెం దేవుడు తన శక్తితో మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? నింపుతూ ఉంటాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనలో ఉంటే, మన అంతరంగంలో ఉంటే మనకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. మనం దృఢంగా ఉండగలుగుతాం. దేనికి భయపడం, దేని విషయాల్లో కూడా మనం రాజీ పడం, దేనికి కూడా మనము ఏమాత్రం కూడా మన విశ్వాస జీవితంలో మనము తొలగిపోవడం కానీ, లేకుంటే భయపడడం కానీ, పరిస్థితులను చూసి, కష్టాలను చూసి, ఇబ్బందులను చూసి, లేకుంటే మనుషులను చూసి, లేకుంటే రకరకాల పరిస్థితులను చూసి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? లోకములో ఉన్న పరిస్థితులకు మించిన శక్తిని దేవుడు మనలో ఉంచాడు. ఆయన
ఆ వాటికి మించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనలో ఉన్నాడు. ఇంకా ఈ పరిస్థితులకు మించిన దేవుడు మనలో ఉన్నప్పుడు దేనికి భయపడాలి? ఈ పరిస్థితులన్నీ సమర్థించగలిగిన శక్తిమంతుడే మనలో మనం కలిగి ఉన్నప్పుడు ఏ పరిస్థితి కూడా మనకి ఏమాత్రం కూడా ఏమి కూడా హాని చేయదు. అది ఏమాత్రం కూడా మన జీవితాలలో మనలను ఏ పరిస్థితికి కూడా మనలను కృంగజేయదు అన్న సత్యాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆ శక్తిని అనుభవిస్తూ దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతికే వారిగా ఉండాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఉండాలనంటే మనం నిర్ణయం తీసుకోవాలి. మొట్టమొదటిది నిర్ణయం ఏంటనంటే, దేవా నీ చిత్తాన్ని చేయడానికి నాకు సహాయం చేయండి, మీ వాక్య ప్రకారం జీవించడానికి. లోకములో పాపం ఉంది, లోకములో శోధనలు ఉన్నాయి, లోకములో సాతాను యొక్క శోధన నాకు కలుగుతూ ఉంది. ఈ శోధనలో నాకు ఎదురవుతున్న కష్టాలలో ఇబ్బందుల్లో నేను ఓడిపోకోకుండా, పాపంలో పడిపోయి నేను లోకములో కలిసిపోకోకుండా నన్ను మీ శక్తితో బలపరచు ప్రభువా అని చెప్పని దేవుని ఆత్మకు మనలను ప్రతిదినము అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే, మనలను శక్తినిచ్చి పడిపోకోకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంటారనంటే, మనలో కొన్ని బలహీనతలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, మనలో పాతికిపోయి ఉన్నాయి. వాటిని తీసేసుకుందాం అని అనుకుంటాం, మానేద్దాం అనుకుంటాం, కానీ మానలేం. మన శక్తితో, మన జ్ఞానముతో, మన తెలివితేటలతో మనకున్న బలహీనతలను మనం తీసివేసుకోలేం ఎప్పుడు కూడా. ఎందుకనంటే మనము నిర్ణయించుకున్నది దేనికోసం? దేవుని కోసం బ్రతకాలని. దేవుని కోసం బ్రతకాలని, దేవుని కార్యం చేయాలనుకున్నప్పుడు దేవుని శక్తితోనే సాధ్యమవుతుంది, మన శక్తితో మన వల్ల కాదు. కాబట్టి దేవుడు తన శక్తినిచ్చి, తన శక్తి ద్వారా ఆయన కొరకు బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేసి, మనంతట మనముగా తీసివేసుకోలేనటువంటి బలహీనతలను దేవుడు మనకు సహాయం చేస్తే తప్ప మనం ఎన్నడూ కూడా మనలో ఉన్నటువంటి బలహీనతల నుండి బయటికి రాలేం. కొన్ని బలహీనతలు ఉంటాయి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, సర్వసాధారణంగా జనరల్గా నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇది మీ బలహీనత ఏమో, ఒకవేళ మీలో ఉన్న బలహీనత ఏమో, ఈ మాటలు నేను చెప్తా ఉన్నప్పుడు గమనించి, ఆ బలహీనతలను తీసివేసుకోవడానికి మన వల్ల కావట్లేదేమో, మనం దేవుని సహాయం కోరుకుంటే అది విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకు దేవుని సహాయము, దేవుని శక్తి పొందుకోవడానికి నేను మాట్లాడుతున్నాను. దయచేసి గమనించాలి. మనకి సినిమాలు చూసి అలవాటు ఉందేమో, అది మీ బలహీనత కావచ్చు. మీకు సీరియల్ చూసే అలవాటు ఉందేమో, అది మీ బలహీనత కావచ్చు. కొంతమంది సినిమాలు చూడండి, కానీ కొంతమంది షోలు చూస్తారు, పటాస్ లేకుంటే జబర్దస్త్ లాంటి షోలు చూస్తారు, అది మీ బలహీనత ఏమో, నాకు తెలీదు. కొంతమంది తరచుగా అబద్ధాలు ఆడతారేమో, అది మీ బలహీనత అయ్యి ఉండొచ్చు. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మందు కొడతా ఉంటారేమో, అది మీ బలహీనత కావచ్చేమో. ఎదుటి వాళ్ళను బాగుపడుతూ ఉంటే ఓర్వలేని పరిస్థితి మనలో ఉందేమో, అది ఒక బలహీనత కావచ్చు. అందరినీ క్షమించలేకపోతున్నారేమో, అది ఒకవేళ బలహీనత కావచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు పాపిష్టి ఆలోచనలు చేస్తున్నారేమో, అది ఒకవేళ బలహీనత కావచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు మీ మొబైల్లో చూడకూడనటువంటి రకరకాల సైట్లోకి వెళ్ళి బూతు బొమ్మలు చూస్తున్నారేమో, అది బలహీనత కావచ్చు. భర్తకు తెలియకుండా భార్య వేరొక పురుషునితో, భార్యకు తెలియకోకుండా భర్త వేరొక స్త్రీతో ఇలా మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, అది ఒకవేళ బలహీనత ఏమో. మరొకటి, మీరు తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నారేమో, తిండిపోతుతనం, బైబిల్ పాపమని చెప్తుంది. అంత మాత్రమే కాదు, మీ బాధ్యతలు పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా నిద్రపోవడానికి, ఇది సోమర్తనం, ఇది కూడా పాపమని వాక్యం చెప్తుంది. అది ఒకవేళ మీ బలహీనత ఏమో. అంత మాత్రమే కాదు, ఎవరైనా ఏదైనా వస్తువు చూస్తే అది నాకు కావాలని చెప్పి దాన్ని దొంగిలిస్తున్నామేమో, తెచ్చేసుకుంటున్నామేమో. ఒకవేళ మన ఇంట్లోదైనా సరే, డాడీ జేబులో డబ్బులు తీసేసినా సరే, అడక్కోకుండా అది దొంగతనం అవుతుంది. అంత మాత్రమే కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పడం, ఉన్న దానిని గురించి 4 మాటలు దాన్ని చేర్చి, మసాలా చేర్చి, లేని దానిని క్రియేట్ చేసి గొడవలు పెట్టడం, అది ఒకవేళ మీ బలహీనత ఏమో. ఒకవేళ అప్పుడప్పుడు బూతులు మాట్లాడడం, అది బలహీనత ఏమో. ఇవన్నీ దేవుని శక్తి కలిగినటువంటి వారిలో కనిపించు. ఒకవేళ కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే, మనలో ఆ దేవుని శక్తిని మనం వినియోగించుకోవట్లేదు. ఇది మన బలహీనతను బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువా నాకుంది ఈ బలహీనత, విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నా, మానేద్దాం అనుకుంటున్నా, నా వల్ల కావట్లేదు, కానీ
కానీ దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ బలహీనతలో నుండి బయటికి రావడానికి, వాటిలో నుండి మనం జయం పొందడానికి, వాటిని విడిచిపెట్టేసి దేవుని కొరకు నమ్మకస్తులుగా, మనలను చూసిన వారు వీళ్ళ క్రైస్తవులు దేవుని స్వభావం కలిగిన వారు, దేవుని శక్తి చేత నడిపించబడుతున్నటువంటి వారు అన్న విషయాన్ని లోకం గ్రహించగలిగేటువంటి పరిస్థితిలో మనం జీవించగలుగుతాం. దేవుని శక్తిని కనుక మనం ఉపయోగించుకోగలిగితే, వాడుకోగలిగితే. ఇలా మనము రోషం కలిగిన వారిగా, శక్తి కలిగినటువంటి వారిగా లేకపోతే అసలు దేవుడు మనను రక్షించుకున్న విధానము, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ విలువైనటువంటి ఆ త్యాగమే వృధా అయిపోతుంది. కాబట్టి దేవుడు ఏమంటాడనంటే, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను. మీరు బయటికి రాలేకపోతున్నారా? మీ శక్తితో మీరు వాటిని జయించాలనుకుంటున్నారా? మీ వల్ల కావట్లేదా? నేను మీకు సహాయం చేస్తాను. అయితే ఎప్పుడు దేవుడు సహాయం చేస్తాడు? ఆయనకు మనం అప్పగించుకోవాలి, ఆయనకు మనం సరెండర్ అవ్వాలి, ఆయన చేతిలోకి మనము లొంగిపోవాలి, ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి. దేవా, నాలోనికి ఉన్నటువంటి ఆ శక్తి ద్వారా వీటిని జయించడానికి నాకు సహాయం చేయమని దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి దినము కూడా దేవుని సహాయాన్ని కోరుకుంటూ, దేవుని ఆత్మతో మనము అలైన్మెంట్ అవుతూ, దేవుని ఆత్మకు అప్పగించుకుంటూ, అంత మాత్రమే కాదు, మనం ఒక తీర్మానం చేసుకోవాలి, వీటిని మానేయాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయమని. ఒకవేళ మన శక్తితో, మన జ్ఞానంతో మానేయాలంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మానేస్తాం, మళ్ళీ కొనసాగిస్తాం, మళ్ళీ కంటిన్యూ అయిపోతుంటుంది. అదే దేవుని శక్తితో కనుక మనం సహాయం కోరుకుంటే ఇంకెన్నడూ కూడా దానివైపు వెళ్ళలేం. దానిని అసహించుకునే స్థాయికి దేవుడు తీసుకొచ్చేస్తాడు. నా అనుభవంలో నేను డిగ్రీ చదివేటండి, కాలేజీలో చదివేటప్పుడు సినిమాలు నేను బాగా చూసేవాడిని. నేను వాస్తవం చెప్తున్నాను. దాంట్లోంచి బయటికి రావడానికి, అంటే బైబిల్ కన్నా సినిమాల్లో ఏదో ఉంది అన్నట్టుగా నేను దాంట్లో ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేశాను. సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు నిరాశ మిగిలేదు, ఏమీ కనిపించేది కాదు. 2.5 గంటలు టైం వేస్ట్ అయిపోయింది అనుకునేవాడిని. తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని దగ్గర బతిమలాడి, ప్రభువా, ఈ హ్యాబిట్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని దేవుని అడిగాను నేను. ఇప్పుడు సినిమాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఏముంటుందండి సినిమాల్లో? ఒకరినొకడు కొట్టుకోవడం తప్ప, లైంగిక సంబంధమైనటువంటి కోరికలు దాంట్లో పుట్టించడం తప్ప ఇంకేమీ లేదు అందులో. ఈ రెండే కనబడతాయి. కాబట్టి వాటిని చూడడానికి అసహ్యం వేస్తుంది. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు టైం సరిపోవట్లేదు, 24 గంటలు సరిపోవట్లే. ఎంజాయ్ చేస్తూ ఉన్నాను బైబిల్లో నేను. ఎందుకనంటే దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుంటే, ఆయన సహాయం కోరుకుంటే లోకం ఇవ్వలేనటువంటి ఆనందం బైబిల్లో ఉందండి, దేవునిలో ఉంది. లోకం ఇవ్వలేనటువంటి సంతోషం దేవుడిస్తాడు మనకి, ఆ తృప్తినిస్తాడు, ఆ నెమ్మదినిస్తాడు. నా తాపత్రయం ఏంటంటే, మనమందరం కూడా ఏవైతే బలహీనతల్లో మనం పాతికిపోయామో, రాలేకపోతున్నామో, దాంట్లోంచి బయటకు వచ్చి దేవుని కొరకు నమ్మకస్తులుగా, సాక్షులుగా బ్రతకాలన్నదే నా తాపత్రయం. అలా చేస్తాడు దేవుడు, ఇస్తాడు దేవుడు, చేయగల సమర్థుడు. నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు. అందరికీ అలా ఉండాలనేటువంటి తాపత్రయంతోనే నేను ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆ శక్తిలో నుండి బయటికి రావడానికి, ఆ బలహీనతలో నుండి బయటికి రావడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకని కొన్ని సందర్భాల్లో చాలామంది కూడా నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నటువంటి మాటలు ఏంటంటే, సార్ నేను మానేద్దాం అనుకుంటున్నాను, సార్ విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను, కానీ నా వల్ల అవ్వట్లేదు అని అన్నప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి సలహా ఏంటంటే, బాబు, దేవుని దగ్గర కనిపెట్టు, నీ మనసును దేవుని దగ్గర నిగ్రహించుకుని దేవుని సహాయం కోరుకున్నట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏవైతే విడిచిపెట్టలేకపోతున్నామో, ఏవైతే బయటికి రాలేకపోతున్నామో వాటిలో దేవుడు మనకి సహాయం చేస్తాడని నేను చెప్పడం జరిగింది. ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచు. భౌతిక సంబంధంగా మనకి బలహీనతలు ఉండవచ్చు, లేకుంటే అనారోగ్యాలు ఉండవచ్చు, రకరకాల పరిస్థితులు మనం కలిగి ఉండవచ్చు. మన చుట్టూ అన్ని పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా లేకోకుండా ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాక్యం చెప్తుందంటే, మా భౌతిక సంబంధము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క సహాయం ద్వారా మనము దేవునిలో దినదినము కూడా అభివృద్ధి చెందాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. గత వారం చెప్పాను, మన హృదయంలో మనము ఉంటాం, అలాగే యేసుక్రీస్తు ఉంటాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారిలోకి యేసయ్య వచ్చాడు, ఆయన ఉంటాడు. రెండవది మనం ఉంటాం.
ఇంకొక విషయం ఏంటంటే వారిని విఎస్బి అని ఆయన ఒక మాట చెప్పాడు, మనలో సిలువ ఉంటుంది, రెండవది సింహాసనం ఉంటుంది మన హృదయాల్లో. సిలువ, సింహాసనం. ఇప్పుడు యేసయ్య మనలో ఉన్నాడు, మనము కూడా మన మనసులో ఉంటాం, మన హృదయంలో ఉంటాము. ఒకవేళ మనం సింహాసనం మీద ఉన్నామనుకోండి, కూర్చున్నాం అనుకోండి, యేసయ్య ఎక్కడ ఉంటాడు? సిలువ మీదకి వెళ్తాడు. మనం సిలువ మీదకి వెళ్తే యేసయ్య ఎక్కడికి వెళ్తాడు? మనం చేసిన పాపము కొరకు, మనం చేసిన అపరాధముల కొరకు యేసయ్య ఒక్కసారి సిలువకి ఎక్కాడు ఆయన. మరలా మనం సింహాసనం మీదకి వెళ్ళామనుకోండి, ఇక ప్లేస్ లేదు ఆయనకి, ఎక్కడికి వెళ్తాడు? అంటే మనం చేసిన పనులను బట్టి, మనం చేసిన మరలా ఏవైతే బలహీనతలు మనం కాదనుకుని వచ్చామో మరలా వాటిలోకి వెళితే బాహాటముగా యేసయ్యను మనం ఏం చేస్తూ ఉన్నాం? సిలువేస్తాం అని సిలువకి వెళ్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ కూర్చోవాలి? సింహాసనం మీదే కూర్చోవాలి. ఆయన మాత్రమే నా జీవితానికి అధికారి, ఆయన మాత్రమే నా జీవితానికి పరిపాలకుడు, ఆయన మాత్రమే ప్రభువు, ఆయన మాత్రమే నా జీవితానికి రాజుగా ఉండాలి. ఆయన చెప్పిన ప్రతి మాటకు నేను లోబడాలి, ఆయన చెప్పిన ప్రతి మాటకు నేను సంపూర్ణంగా విధేయత చూపించాలి, ఆయనకు మాత్రమే సంపూర్ణంగా నేను లోబడాలి అనుకున్నప్పుడు, అందుకనే మత్తయి సువార్త 16:24 మనం చదువుకున్నాం, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి, ఉపేక్షించుకోవాలి. అంటే ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకున్నప్పుడు యేసయ్య ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. ఎప్పుడైతే మన జీవితాలలో అన్నిటికీ, అన్ని పరిస్థితులకు, అన్ని విషయాలకు దేవుడే నాకు అధికారిగా ఉండాలి అని మనం ఒప్పుకున్నప్పుడు మన జీవితము చాలా చక్కగా వెళ్తుంది, ట్రాక్ మీద నడుస్తుంది, చక్కని దారిలో. ఒకవేళ కనుక ఆయనను మనము సింహాసనం మీద నుండి కిందకు తోసేసి మనం కూర్చున్నాం అనుకోండి, అంటే నా సొంత అభిప్రాయాలు, నా సొంత ఆలోచనలు, నా సొంత నిర్ణయాలు నా జీవితంలో నెరవేరాలని అనుకున్నట్లయితే జీవితం అటు ఇటు వెళ్తుంది, దారి తప్పిపోతుంటుంది, సమస్యలు వస్తాయి, మనమే సమస్యలను కొని తెచ్చుకుంటాం. కాబట్టి వారిని విఎస్బి ఏమంటాడంటే, నా జీవితంలో ప్రతిసారి కూడా అన్ని సమయాలలో యేసయ్యను ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నానంటే సింహాసనం మీద మాత్రమే. ఆయనే నాకు ప్రభుగా ఉండాలి, ఆయన చెప్పి దాని ప్రకారమే నేను జీవించాలి, ఆయనకు మాత్రమే నన్ను నేను అప్పగించుకోవాలని భక్తుడు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట రాశాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందునో అతిశయించుట నాకు దూరం అవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును ఏం చేయబడ్డాడైనా? సిలువ వేయబడి ఉన్నాము. లోకానికి నేనేం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. అంటే లోకము నాలోనికి రాకుండా నా జీవితంలో ఎప్పుడు కూడా సిలువ మీద నేను ఉండాలనుకుంటున్నాను. సిలువ మీద ఉన్నప్పుడు నేను తగ్గించుకుంటాను, సిలువ మీద ఉన్నప్పుడు ఆయన మాట వింటాను. నేను సిలువ మీద నేను ఉన్నప్పుడు యేసయ్య నా జీవితంలో అధికారిగా, ప్రభువుగానే నేను ఆయన చేయడానికి నేను ఇష్టపడతానని చెప్పని ఇక్కడ దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఆయన చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, అంతరంగ పురుషుడు ఏమై ఉండాలి? శక్తి పొందుకోవాలి. మర్చిపోకూడదు. మొట్టమొదటి విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. అంతరంగ పురుషుడు ఏమై ఉండాలి? శక్తి పొందుకోవాలి. ఈ శక్తి మనకు ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ శక్తినిచ్చి మనము జయాన్ని పొందాలనంటే ప్రతిదినము ఏం చేయాలి? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. గమనించాలి, ప్రార్థన ద్వారా మాత్రమే ఆ శక్తిని పొందుకోగలుగుతాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే మన విశ్వాస జీవితంలో ఆ దేవుడు మనకిచ్చిన శక్తిని మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన చేస్తూ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుణ్ణి మనం పనిలో పెట్టిన వాళ్ళం అవుతాం. ఆలోచించండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభా పలానా పని చేయమని. ఆ పని చేయాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసి ప్రార్థన ఆలకించాడంటే దేవుడు ఏం చేస్తాడు? జరిగించేది ఆయన. కాబట్టి ఆయన పనిలో పెట్టినట్టేగా. కాబట్టి మనం ప్రార్థన చేయడం ద్వారా దేవునిని మనం పనిలో పెడుతున్నాం. అంటే ఆ పనిలో దేవుడు సహాయం చేయడానికి ఆయనకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రెండవది, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యమే మన విశ్వాస జీవితంలో తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతకడానికి వాక్యం మనకి సహాయం చేస్తుంది. మొట్టమొదటిది, మన అంతరంగ పురుషుడు ఏమై ఉండాలి? శక్తి పొందుకోవాలి. రెండవది ఏంటంటే, ఆయన చేసిన ప్రార్థన మనము చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రికలో, క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలి. క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించాలి.
నివసించడం అనేటువంటి పదాన్ని గురించి కనుక మనం ఆలోచన చేస్తే గ్రీకులో దాని యొక్క 2 పదాల కలయిక దీని గురించి మాట్లాడారు. ఇంటిలో పూర్తిగా స్థిరపడిపోవడం, సెటిల్ అయిపోయారు అంటారు కదండి. అప్పుడప్పుడు మనం ఒక సామెత వింటాం, రేకులా వచ్చి మేకులాగా అతికిపోయాడు అనుకుంటాం కదా, అప్పుడు సామెత ఒకటి ఉంటుంది. ఏమంటే వచ్చాడండి మా ఇంట్లో సెటిల్ అయిపోయారండి అన్నట్టుగా దేవుడు మన హృదయాలలో ఆయన ఏం చేయాలంటే సెటిల్ అయిపోవాలి. ఆయన మన జీవితాలలో ఇంకా సంపూర్ణంగా ఇంకా బయట అప్పుడప్పుడు వచ్చి వెళ్ళడం, అప్పుడప్పుడు విజిట్ చేయడం అది కాదు. మన హృదయాలలో విశ్వాసం ద్వారా ఆయన నివసించాలి. అప్పుడు ఏం జరుగుతుందని అంటే మన మనసు, మన భావోద్వేగాలు, మన కోరికలు అన్నీ కూడా ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన హృదయము అనేటువంటి ఇంటిలో సంతోషంగా మనం జీవించగలుగుతాం. మన ఇంటిలో యేసయ్య ఉంటే, మన హృదయం అనేటువంటి ఇంటిలో యేసయ్య గనక స్థిరంగా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుందని అంటే మన విశ్వాస జీవితం చాలా సంతోషంగా ఆనందకరంగా జీవిస్తుందని చెప్పని మనము గమనిస్తున్నాం. నిజంగా మనలో నివాసం ఉండడానికి మనం అవకాశం ఇస్తున్నామా దేవునికి, యేసయ్యకు? ఆయన మనలో ఉన్నాడండి, గుర్తుపెట్టుకోనండి. బాప్తిసం పొంది మన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. త్రియేక దేవునిగా మనలో ఆయన నివాసం ఉంటున్నాడు. కానీ ఆయనను మనం గమనించట్లా, ఆయన మనలో ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం గుర్తించట్లా. నిజంగా విశ్వాసము ద్వారా ప్రభు మనలో నివాసం ఉన్నట్లయితే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. యేసయ్య మన ఇంట్లో ఉంటే ఇంకా దేనికి లోటు ఉంటుంది చెప్పండి? యేసయ్య మన గృహంలో ఉంటే ఆయన చేయలేని కార్యం ఏదైనా ఉందా? ఏది లేదు. ఒక ఉదాహరణ నాకు గుర్తుకొస్తూ ఉంది. ఒక రాజుగారు అడవికి వేటకు వెళ్ళాడంట. అడవిలో ఉన్నటువంటి ఒక 3 మనుషులు ఆ అడవిలో తిరుగుతూ ఉన్నారు. ఈయన వేటకు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ దారి తప్పిపోయాడు. దారి తప్పిపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అడవిలో ఉన్నటువంటి 3 మనుషులు కూడా ఆయనకి కనబడ్డారు. సహాయం చేసి, బాబు నాకు దారి తెలియట్లేదు, దయచేసి మా ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని రాజుగారు వాళ్ళ సలహా అడిగారు. మీరు కనుక నన్ను ఇంటికి తీసుకెళ్తే, అంటే ఈ అడవిలో ఏ జంతువులు ఉంటాయో, క్రూర మృగాలు ఉంటాయో అవన్నీ ఒకవేళ నాకు ఈ భయం వేస్తుంది కాబట్టి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పానంటే మీరు అడిగినది నేను ఇస్తాను అని చెప్పని వాగ్దానం చేశాడు. సరే ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మొదటి వాడిని పిలిచి అడిగాడు, బాబు నీకేం కావాలరా నాయన అని అడిగితే వాడు ఏమన్నాడనంటే 10 ఎకరాలు పొలం కావాలి అని అడిగాడు. సరే మంత్రిని పిలిచి వాడికి డాక్యుమెంట్ తయారు చేయండి, వాడికి 10 ఎకరాలు రాసి ఇచ్చేయండి అని చెప్పని రాజు రాసి ఇచ్చేశాడు. రెండో వాడు కొంచెం తెలివిగా ఆలోచించి ఏమన్నాడనంటే 10 ఎకరాల ఊడుపు పొలం 6 నెలలకు ఒకసారి పంట వస్తుంది కాబట్టి లేటుగా వస్తుంది, ఒక 10 ఎకరాల కొబ్బరి తోట అడుగుదాం, నెల మనకి ఆదాయం వస్తుంది అని చెప్పని తెలివిగా ఆలోచించాడు. సరే రెండో వాడు 10 ఎకరాల కొబ్బరి తోట అడిగాడు, ఆయన కూడా రాసి ఇచ్చాడు. మూడో వాడు అడగమంటే అడగట్లా, నీకేం కావాలరా ఆయన అని చెప్పానంటే ఆయన ఏమన్నాడంటే మూడో వాడు, రాజుగారు మీరు ప్రతి నెల 1వ తారీఖున వచ్చి మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళని చాలు అన్నాడంట. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళండి అని చెప్పి. వాడిదేమో చాలా పూరి గుడిసి ఎక్కడో ఒక కాలువ పక్కన ఉంది, సరిగా కూడా రోడ్డు కూడా సరిగా లేదు. ఇప్పుడు రాజుగారు వచ్చి వాడి ఇంటికి వచ్చి భోంచేయాలని అంటే రాజు ఎక్కడ ఉంటాడు? అంతఃపురంలో ఉంటాడు కదా. రాజుగారు వెళ్ళి భోంచేయాలంటే ఒక్కడే వెళ్తాడా? ఆయనతో పాటు మంత్రి, సైన్యము, ఈ మొత్తం బెటాలియన్ అంతా కూడా వెళ్ళాలంటే రోడ్డు సరిగా ఉండాలి కదా, కాలువకు వంతులు లేదు కదా, ఇల్లు సరిగా ఉండాలి కదా. కాబట్టి ఆ ఇంట్లో వీళ్ళందరూ తినడానికి ఆహార పదార్థాలు కావాలి కదా, ఏమేం కావాలి అన్నీ కావాలి కదా. రాజుగారు ఏం చేశాడంటే ఆ కాలువకు వంతునేయండి అన్నాడు, రోడ్డు సరిగా వేయమన్నాడు, ఆ ఇల్లు తీసేసి మంచి ఇల్లు కట్టండి, నేను అక్కడికి వెళ్ళి భోంచేయాలనంటే నా పరివారంతో భోంచేయాలనంటే చక్కగా ఉండాలని చెప్పిన వాడి ఇల్లు తీసేసి చక్కటి ఇల్లు కట్టి ఆ ఇంట్లో ఏం కావాలో ఆ నెలంతా కావలసిన వస్తువులన్నీ సామానంతా కూడా పట్టుకుని వెళ్ళి కేవలం 1వ తారీఖున వెళ్ళి భోంచేయడానికి రాజుగారు వారి మొత్తం పరిస్థితిని అంతటిని కూడా మార్చేస్తారు. యేసయ్య గనక మన హృదయంలో ఉంటే, యేసయ్య గనక మన ఇంట్లో ఉంటే ఏమండి దేనికి కొదువు ఉండదు, దేనికి లోటు ఉండదు. ఒక్క రోజుకే నెలలో ఒక్కరోజే వెళ్ళి రాజుగారు భోంచేస్తేనే వాడి పరిస్థితి మారిపోతే, వాడి పొజిషనే మారిపోతే, వాడి ఇల్లే మారిపోతే, యేసయ్య సర్వలోకాన్ని సృష్టించిన దేవుడే మన హృదయాల్లో ఉంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. అది మాటల్లో చెప్పేది కాదు, అనుభవిస్తేనే మన జీవితాల్లో అది అనుభవించగలుగుతాం. ఇక్కడ క్రీస్తు మన హృదయాలలో నివసించడం అంటే సెటిల్ అయిపోవడం అన్న దాని గురించి ఒక ఉదాహరణ మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి. అబ్రహాము
మమ్రే వృక్షం దగ్గర ఎండవేళ కూర్చున్నాడు ఆయన. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవుడు వాగ్దానం చేశాడు 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నీకు బిడ్డల్ని ఇస్తానని. కానీ అప్పటికే 99 సంవత్సరాలు వచ్చేసినాయి. 99 సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా దేవుడు 2 దేవదూతలను తీసుకుని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు అబ్రహాము సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా మా ఇంటికి రండి, కొంచెం కాలు కడుక్కోండి, భోజనం తయారు చేస్తాను, భోజనం చేసి మిట్ట మధ్యాహ్నం భోజనం సమయంలో వచ్చారు కాబట్టి మా ఇంటికి రండి అని చెప్పని అబ్రహాము ఆ దేవుని పిలిచినప్పుడు ఆయన అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. అక్కడ మధ్యాహ్నం భోంచేసి ఆ ఇంటిని ఏం చేశాడు, ఆయన వచ్చే ఏటకు నీ గర్భాన ఒక కుమారుడు పుడతాడని చెప్పి అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అబ్రహాము దేవునితో మాట్లాడుతూ వెళ్ళాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి మాట్లాడుతూ వెళ్ళాడు. దేవుడు ఎందుకు వచ్చాడనంటే అబ్రహామును ఆశీర్వదించడానికి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఆయన 2 కారణాలు బట్టి వచ్చాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు ఇంటికి వెళ్ళాడా? వెళ్ళలా. దూతలను పంపించాడు. అబ్రహాము ఇంటి దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి ఆయన ఇంటి దగ్గర భోంచేసి వెళ్ళాడు. లోతు ఇంటికి వెళ్ళలా, దూతలను పంపించాడు. సెటిల్ అవ్వడం అంటే ఇది. అంటే ఆయన నివసించడానికి మన హృదయాన్ని కంఫర్ట్గా మనం తయారు చేసి ఉంచగలిగితే ఆయన వచ్చి మన జీవితాల్లో, మన హృదయాల్లో నివాసం ఉంటాడు. ఒకవేళ ఆయన ఉండడానికి సరైనటువంటి ఆ వాతావరణం కల్పించకపోతే, సరైనటువంటి కంఫర్ట్గా లేకపోతే ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. కానీ ఇంకొక మాట ఏంటంటే, కొంతమంది జీవితాల్లో రక్షింపబడినప్పటికీ కూడా యేసయ్యను బయటికి గెంటేశారు వాళ్ళు. యేసయ్య మన హృదయాలలో స్థిరమైన నివాసం కట్టుకుని ఉండవలసిన దానికి బదులుగా యేసయ్యను బయటికి గెంటేశారు. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి ఎవరిని తడుతున్నాడు? లవోదికే సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులతో, అంటే రక్షింపబడినటువంటి వాళ్ళతో. ఎందుకు బయట ఉన్నాడు ఆయన? బయటికి తోసేశారు ఆయన్ని. ఎందుకు తోసేశారు? మనకు నచ్చినవన్నీ మన హృదయాల్లో పెట్టేసుకున్నాక ఖాళీ లేదు. ఎక్కడుంటాడు ఆయన? బయటకు వెళ్ళిపోడు. బయట ఉండి మరలా దూరం కొడుతున్నాడు ఆయన. ఒకవేళ నా స్వరం విని ఇప్పుడైనా నువ్వు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, లోపలికి వచ్చి నీతో పాటు నేను కలిసి భోజనం చేస్తాను. అది దేవుడు చెప్తున్నాడు. ఆయన గొల్లుని తీసుకుని డైరెక్ట్గా లోపలికి వచ్చేయచ్చు, అధికారం ఉంది. కానీ రాడు ఆయన. ఒక మాట ఏంటంటే, మన అనుమతి లేకోకుండా, మన పర్మిషన్ లేకుండా ఆయన లోపలికి రాడు. ఎందుకనంటే మనకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను, ఆ స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసి నాకు అవసరం లేదని అనుకుంటే ఆయన రాడు, వెళ్ళిపోతాడు. మనము పరమగీతాల్లో కూడా షోలమితి తన ప్రియుడైనటువంటి యేసయ్యను వెతకడానికి వచ్చినప్పుడు ఆయన వచ్చి డోర్ కొట్టినప్పుడు, నేను కాళ్ళకి నూనె రాసుకున్నాను, స్నానం చేశాను, మంచం మీద పడుకున్నాను, నేను లేవలేనంది. ఆయన కొట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. తర్వాత లేచి వీధుల వెంట, దారుల వెంట, రహదారులు, రాజమార్గాల్లో వెతికింది, ఎక్కడ కూడా ఆయన అప్పటికే వెళ్ళిపోయాడు. ఆయన సమయం ఉన్నప్పుడు తడుతూ ఉంటాడు. మనం ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే లోపలికి వస్తాడు, కాదనుకుంటే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన గనక మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే గనక, ఆయన గనక మన జీవితాలలో ఆయన లేకపోతే, ఆయన మనకు ప్రభువుగా, రాజుగా, అధికారిగా మన జీవితాలలో ఆయన లేకపోతే ఏమవుతుందని అంటే మన జీవితము భయంకరంగా మారిపోతుంది. ఇంకా నేను మాటలో చెప్పడానికి ఆ పదాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి అవి ఉపయోగించడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి మన జీవితము ఆ స్థాయికి దిగజారిపోకుండా ఉండాలనంటే యేసయ్య మన దగ్గరికి వచ్చి డోర్ కొడుతున్నప్పుడే ఆయన స్వరాన్ని విని మనము ఆయనకు అనుమతినిచ్చి లోపలికి మనం ఆహ్వానిస్తే ప్రభు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉంటాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. మన హృదయంలోనికి మనం రావాలనంటే హృదయం అనేటువంటి తలుపును మనం ఏం చేయాలి? తెరవాలి. రెండవది ఇంకొక మాట ఏంటనంటే, ఆయన చెప్పినటువంటి మాట, మన హృదయాలలోనికి ఆయన అడుగు పెట్టారంటే మన హృదయాన్ని ఆయన ఎలా మారుస్తారనంటే, ఆయన ఎక్కడ ఉండాలో, ఏ విధంగా ఉండాలో అన్న దానిని కూడా ఆయన చక్కగా మన హృదయాన్ని ఆయన మలుచుకుంటాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి? నేను ఎందుకు ముందే చెప్పాను కదా, మనలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు శక్తి పొందుకుంటే మనం తీసివేసుకోలేని బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి బయటికి ఆయన వేసేసి ఆయన నివాసం ఉండడానికి యోగ్యమైనటువంటి హృదయంగా మన హృదయాన్ని ప్రభు మనకి ఇస్తాడు, ఆయన మలుచుకుంటాడు. అయితే ఆయన మనలోనికి వచ్చిన తర్వాత మనం ఆయనతో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చిన వారికి, మన ఇంటికి వచ్చిన చుట్టాలకి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టాం, అంతే.
ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉంటారా వెళ్ళిపోతారా వాళ్ళు? ఇది ఎక్కడ గొడవరా నాయన, నేను బయటికి వెళ్ళిపోయినా బాగుండేమో, వేళ్ళేంటి ఎందుకు వచ్చాను అనుకుంటాడు కదా. ఒక చుట్టమే మన ఇంటికి వస్తే ఆయనతో మాట్లాడకపోతే అలా ఉంటే, మన హృదయంలో ఉన్నటువంటి యేసయ్యతో మనం మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా మాట్లాడతాం యేసయ్యతో? ప్రార్థన ద్వారా. ఎలా సహవాసం చేస్తాం దేవునితో? వాక్యం ద్వారా. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. ఇది మన అనుదిన జీవితంలో ఒక అలవాటుగా మారిపోతే మన జీవితాల్లో చాలా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఆయన మనలో ఉంటే ఏం కలుగుతుందో కొన్ని మాటలు చదువుదాం. 3 విషయాలు చెప్తాను. యేసయ్య కనుక నిజంగా మన జీవితాల్లో ఉంటే ఏం జరుగుద్దో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అంటే దేవుడు గనక మనలోనికి వచ్చినట్లయితే, ఆ ఆత్మదేవుడు మనలో ఉన్నట్లయితే ఆత్మ స్వభావం గలవారిగా ఉంటాము కానీ శరీర స్వభావం గలవారిగా ఉండము. అంటే మనలోకి ఏమొస్తుందంటే రక్షణ నిశ్చయత వస్తుంది. నేను రక్షింపబడ్డాను, నేను దేవుని బిడ్డను, నిన్ను దేవునికి సంబంధించిన వాడను, సంబంధించిన వ్యక్తిని అన్నట్టుగా దేవుడు ఆ రక్షణ నిశ్చయత అన్నది దేవుడు మనకి ఇస్తాడు. ఈరోజు చాలామంది మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పటికీ కూడా ఇంకా నేను రక్షింపబడలేదేమో అన్నట్టుగా వాళ్ళలో అనుమానాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆత్మదేవుడు మనలోనికి వచ్చాడో అప్పుడు ఆ ఆత్మదేవుని యొక్క సహాయం ద్వారా నేను రక్షింపబడ్డాను, నేను దేవునికి చెందిన వ్యక్తిని, దేవునికి సంబంధించిన వాడనని ఆ రక్షణ నిశ్చయత దేవుడు మనకి ఇస్తాడు. మొట్టమొదటిది. రెండవది, ఆ 10వ వచనంలో కనుక చదివినట్లయితే అక్కడే 8, 9వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. 8, 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే పాపము మీద మనకి విజయాన్ని దేవుడిస్తాడు యేసయ్య మన హృదయాల్లో ఉంటే. ఆ పాపం మీద విజయాన్ని ఇస్తాడు. నేను అదే చెప్పాను, మనలో ఉన్న కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవి పాతికిపోయినాయి, అవి తీసేసుకుందాం అనుకున్నాం కానీ మన వల్ల కాలేదు. దేవుని సహాయాన్ని కోరుకున్నాం, ఆత్మదేవుడు మనలోకి వచ్చాడు. ఏ బలహీనతలు అయితే విడిచిపెట్టలేకపోతున్నామో వాటిని బయటికి తీసేసి ఆయన బయటికి దోసేసి ఆ పాపం మీద మనకి విజయాన్ని ఇస్తాడు. ఇంకా దాని వైపు వెళ్ళకోకుండా, దాని వైపు చూడకోకుండా మనకి శక్తిని ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఏదైతే మనం విడిచిపెట్టేసామో, ఒక ఎగ్జాంపుల్ ఏంటనంటే పాపం మీద విజయాన్ని ఇవ్వడం అనేది పాత నిబంధన గ్రంథంలో మనకి యోసేపు కనబడతాడు కదండి. యోసేపు అతడు ఏ మాత్రము కూడా పాపమునకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత 1వ శతాబ్దంలో సెయింట్ అగస్టిన్ అని ఒక భక్తుడు ఉంటాడు. సెయింట్ అగస్టిన్ అని. యేసు ప్రభు తర్వాత పవిత్రంగా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే చరిత్రలో సెయింట్ అగస్టిన్. అతడు యవన వయసులో ఉండగా భయంకరమైన తిరుగుబోతు, భయంకరమైన త్రాగుబోతు, ఇష్టమొచ్చినటువంటి పాపన తనకు నచ్చినట్లుగా బ్రతికేవాడు. కానీ తన తల్లి ప్రతిరోజు కూడా కన్నీరు కార్చి, ప్రభా నా బిడ్డను బ్రతికించు ప్రభా, నా బిడ్డను మార్చు ప్రభా, నా బిడ్డ జీవితాన్ని మంచిగా మార్చు ప్రభా అని చెప్పిన తల్లి కన్నీరు కారుస్తూ ఉండేది ప్రతిరోజు. అతను మారు మనసు పొంది దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని రక్షణలోకి వచ్చాడు. తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు, పాత బ్రతుకును మొత్తం పూర్తిగా మార్చుకున్నాడు. ఒకరోజు నా వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే అంతకుముందు ఏ స్త్రీలతో అయితే పాపం చేశాడో వాళ్ళు పిలుస్తుంటే, ఇంతకుముందు ఉన్న అగస్టిన్ కాదు నేను, ఇప్పుడు దేవుని బిడ్డకు సంబంధించిన అగస్టిన్ అని చెప్పేవాడు. ఇంకా అటువైపు వెళ్ళకోకుండా దేవుని మార్గాల్లో నడుస్తూ పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాడు. చరిత్రలో సెయింట్ అగస్టిన్ గురించి మీరు అవసరమైతే గూగుల్లో కూడా చదవండి, మంచి పుస్తకాలు ఉన్నాయి ఆయన గురించి. పరిశుద్ధంగా బ్రతికాడు. పాపాన్ని అసహించుకునేటువంటి స్థితిలోకి దేవుడు అతన్ని తీసుకుని రాగలిగాడు. యేసయ్య మనలో ఉంటే పాపం మీద పూర్తిగా విజయం వస్తుంది. మనకి శోధన ఉండదా? ఉంటుంది. సాతాను శోధన మనకు ఉండదా అని అంటే ఎప్పుడు శోధన ఉంటుంది. కానీ అందులో పడిపోకుండా దేవుడు మనకి ఏమిస్తాడంటే శక్తిని ఇస్తాడు, ఆ కాన్ఫిడెంట్ని ఇస్తాడు. దేవుడు మనకి ఆ సెల్ఫ్ కంట్రోల్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చని కానీ పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు పిరికితనం ఆత్మ కలిగిన వాడు కాదు, శక్తి కలిగిన వాడు. ఆయన
ఆయనలో మనలో పని చేయడం ప్రారంభిస్తే ఆయనకు స్థాయికి తగ్గట్టుగానే మనలో కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఓడిపోకోకుండా, పాపంలో పడిపోకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మొట్టమొదటిది, మనలో యేసయ్య ఉంటే రక్షణ నిశ్చయత వస్తుంది. రెండవది, పాపం మీద మనకి విజయం వస్తుంది. మూడవది, మనలోనికి భ్రష్టత్వం రాకోకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరిగరా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరిగితే ఏం కాము, మనం భ్రష్టులం కాము. భ్రష్టత్వం ఎలా వస్తుంది? విశ్వాసం కోల్పోయినప్పుడు. అంటే విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు భ్రష్టత్వం వస్తుంది. భ్రష్టత్వం ఎప్పుడైతే వచ్చిందో మనలో క్రీస్తు లేడని. క్రీస్తు ఉన్నాడంటే భ్రష్టత్వం ఉండదు. భ్రష్టత్వం లేదంటే దాని అర్థం ఏంటంటే మనలో విశ్వాసము స్థిరంగా ఉందన్నమాట. అంటే ఆ విశ్వాసంలో కొనసాగడానికి, ఆ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోకోకుండా దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతకడానికి మనలో ఉన్నటువంటి యేసయ్య మనకి సహాయం చేస్తాడు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకుండా యేసయ్య మనలో ఉంటే ఏమవుతుంది? రక్షణ నిశ్చయత వస్తుంది. యేసయ్య మనలో ఉంటే ఏమవుతుంది? పాపం మీద విజయం వస్తుంది. యేసయ్య మనలో ఉంటే ఏమొస్తుంది? భ్రష్టత్వం మనలోనికి రాకోకుండా ఉంటుంది. నాలుగవది, రోమపత్రిక 5:5 చదువుదాం చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడింది. అంటే మనము దేవుని శక్తి చేత, యేసయ్య చేత, యేసయ్య కనుక మన జీవితాలలో నివాసం ఉంటున్నట్లయితే దేవుని ప్రేమ మన హృదయాల్లో ఏమవుతుంది? కుమ్మరించబడుతుంది. మనం ప్రేమించగలుగుతాం, అందరినీ క్షమించగలుగుతాం, అందరితో ప్రేమగా ఉండగలుగుతాం, అందరి మీద కూడా మనలను బాధ పెట్టిన వారిని సహితం కూడా వారిని ప్రేమించగలుగుతాం. వారి కొరకు మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థన చేయగలుగుతాం. ఎప్పుడైతే క్రీస్తు మనలో ఉన్నాడో, క్రీస్తు మనలో ఉంటే దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతకగలుగుతాం. నేను ఒక మాటని చెప్పి, ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిస్తాను. లండన్ దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక దైవ సేవకుడు ఆఫ్రికా ఖండానికి ఒక మిషనరీగా వెళ్ళాడు. ఆయనతో పాటుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుందనంటే 7 ఆయనతో పాటు కలిపి ఆఫ్రికా ఖండానికి, చీకటి ఖండానికి అక్కడ సువార్త ప్రకటించడానికి మిషనరీస్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తన కుటుంబాన్ని, తనకు బిడ్డలు ఉన్నారు, ఆ కుటుంబాన్ని, పిల్లలను కూడా విడిచిపెట్టి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్తే చాలా రోజులు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసేవారు అని అంటే, ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ దేవునిని నమ్ముకోకపోతే వాళ్ళకి వైద్య సేవలు చేసి, లేకుంటే రకరకాల స్కూల్స్ పెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఇలా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. సరే, ఒక రోజున డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడనంటే, ఒక ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఇలా తుమ్మ ముళ్ళలు ఉన్నటువంటి దారిలోంచి వెళ్తూ ఉన్నాడు. ఇలా తప్పించుకుంటూ వెళ్ళి ఆ కొమ్మని ఇలా పట్టుకున్నాడు. ఇలా వంచి ఎదరికి వెళ్తూ ఉంటుంటే, సరే 2 అడుగులు ముందుకేసిన తర్వాత ఇది వదిలేద్దామని చెప్పని ఈ కొమ్మ వదిలేసరికి ఆ కొమ్మ డైరెక్ట్గా వచ్చి ఎడమ కన్నులో లోపలికి గుచ్చిపోయింది. ఆ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేసింది. ఇక ఎడమ కన్ను పనిచేయడం మానేసింది ఆయనకి. అయినా దేవుని సువార్త చేయడానికి తను వైద్యం అలవాటు ఉంది కాబట్టి వైద్యం చేసుకున్నాడు, కానీ ఎడమ కన్ను పనిచేయడం మానేసింది. కొద్ది రోజులు అలాగే కొనసాగాడు. ఒక రోజున ఆ ప్రాంతంలో, పరిచర్య చేసేటువంటి ప్రాంతంలో విష సర్పాలు ఉండేవి. అవి కాటేస్తే 10 నిమిషాల్లో మనిషి చచ్చిపోతాడు అనమాట, విషం ఎక్కి. అలాంటి పరిస్థితులలో ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఒక బురద గుంటలలో దాటుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు వేయగానే ఆ పాము అతనికి కరిసింది. ఇక కాలుకి ఏదో వైద్యం చేసుకున్నాడు, కానీ ఇంకా కాలు వల్ల అతనికి ఏమైందంటే కట్టుకట్టేసుకున్నాడు. బ్లడ్ లోపలికి విషయం వెళ్ళకోకుండా వైద్యం చేసుకున్నాడు, ఏమీ ప్రయోజనం లేదు. ఈ కాలు పనిచేయడం మానేసింది. తిమ్మిరి, అతడు చచ్చిపోయే వరకు కూడా ఆ తిమ్మిరి అలాగే ఉంది ఆ కాలుకి. తర్వాత ఒక రోజున ఏం జరిగిందని అంటే, 7 వెళ్ళారు కదా సువార్త ప్రకటించడానికి, కాపలా కాయాలి. 6 పడుకుంటారు. ఒక వ్యక్తి చుట్టూ కూడా అడవిలో ఒకవేళ ఏదైనా చిరుతుపులులో ఏమి కూడా రాకోకుండా ఈయన కాపలా కాస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఇలాగా గన్నబట్టుకుని. అయితే మధ్యరాత్రిలో ఈయనకి నిద్ర వచ్చింది. అలా కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు. ఒక చిరుతుపులు వచ్చి ఎడమ చేతి మీద పంజా విసిరి ఒక మొక్క ఎత్తికిపోయింది. గట్టిగా కొట్టి ఆ మొక్క ఎత్తికిపోయింది. ఈ ఎడమ చేయి పనిచేయడం మానేసింది. ఈ కన్ను పని చేయట్లేదు, కాలు పని చేయట్లా, ఎడం చేయి కూడా పని చేయట్లా.
పెరాలసిస్ లాగా వచ్చేసింది. అయినప్పటికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో సరే మనం ఒకసారి మన ఇంటికి వెళ్దాం, మన ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో చూద్దామని వస్తే బయటకు వచ్చేసరికి భార్య గుర్తుపట్టలేదు, ఎవరు నువ్వు అని అడిగింది. అలాంటి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ తన ప్రాణం పోయేంత వరకు కూడా ఆఫ్రికా ఖండానికి మరలా వెళ్ళిపోయి సువార్త ప్రకటించి తన జీవితంలో కొంతమందికి దేవుని కొరకు సంపాదించాలనే తాపత్రయంతో, ఎందుకని క్రీస్తును ఆయన మనసులో పెట్టుకున్నాడు, క్రీస్తును తను ధరించుకున్నాడు. తన శరీరము సహకరించకపోయినా దేవుని సువార్తను ప్రకటించడం, కొంతమందిని దేవుని కొరకు సంపాదించాలనేటువంటి ఆలోచనతో డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళిపోయాడు. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి మనుషులు, ఆయన చనిపోయాడు. అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారని అంటే, ఇంగ్లాండ్ దేశం నుంచి తెలిసింది మిషనరీ ఆయన చనిపోయాడు అని చెప్పాను అనగానే, ఆయన బాడీని తీసుకొచ్చేయండి అని చెప్పాను అన్నప్పుడు అక్కడికి వెళ్ళారు. బాడీని తీసుకుని వచ్చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు అడ్డుపడ్డారు, బాడీని తీసుకెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఆయన సువార్త చెప్పాడు, మాకు ఎంతో వెలుగును ప్రకటించాడు, దేవునిలోకి రావడానికి మాకు ఎంతో సహాయపడ్డాడు అని చెప్పానంటే, అప్పుడు ఆ ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే, ఆయన గుండెని చీల్చి ఆ గుండెగా తీసి ఆఫ్రికా ఖండంలో పాతి పెట్టారు. బాడీని తీసుకొచ్చి ఇంగ్లాండ్ దేశంలో పాతి పెట్టారు. ఆ గుండెకి ఆయన వాళ్ళు ఉంచుకున్నారు. ఎందుకంటే ఈ గుండె మా కొరకు ప్రయాసపడ్డది, ఈ గుండె మా కొరకు సువార్తను ప్రకటించి తన ప్రాణాన్నే ఇక్కడ మా కోసం అర్పించేసిందని చెప్పని డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండెకి ఆయన అక్కడ పాతి పెట్టారు. తన జీవిత కాలంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసయ్య కొరకు బ్రతకాలి, యేసయ్యను తన హృదయంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన పనికి తల వంచి సువార్తను ప్రకటించాడు. నిజంగా మన జీవితము యేసయ్య గనక మన జీవితాల్లో ఉంటే మనం కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం మాత్రమే కాదు, మనం ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, మనం దీవించబడడం మాత్రమే కాదు, మన కుటుంబాలు అభివృద్ధి చెందడం మాత్రమే కాదు సుమా, మనం కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం కొంతమందికి దీవెనకరంగా ఉంటాం. మనం చూసిన వారు ప్రభులోనికి రావడానికి వెలుగును చూపించేవారుగా ఉంటాం. కొంతమందికి దీవెనకరంగా చేస్తాడు. ఎప్పుడనంటే ఏ వ్యక్తిలోనైతే యేసయ్య నివాసం ఉంటాడో, నివాసం ఉండడం అంటే మన హృదయాలైన సెటిల్ అయిపోవాలి, ఇంకక్కడే ఉండగాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు అన్నట్లుగా ఆయన మన జీవితాల్లో సంపూర్ణంగా ఉండడానికి మనం ఇష్టపడితే మన జీవితము రక్షణ నిశ్చయత వస్తుంది, పాపం మీద విజయం మనకు వస్తుంది, భ్రష్టత్వం మనలో నుండి దూరం అవుతుంది. 4వది దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. అలా ఉండాలంటే క్రీస్తుని మన హృదయాలలో సంపూర్ణంగా ఉండే విధంగా మనం ఒప్పుకోవాలి. దేవుడు మనలోనికి రావడానికి ఆయన తలుపు కొడతా ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే మనలోకి వస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ప్రభువా నాలోనికి రండి, మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టలేకపోతున్నట్లయితే ప్రభు సహాయం కోరుకుందాం, దేవుని సహాయం అడుగుదాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకుందాం, అటు ఇటు చూడొద్దు, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. క్రీస్తు కనుక మన హృదయాలలో ఉంటే, దేవుడు కనుక తన అపరిమితమైనటువంటి శక్తిని కనుక మనలో ఆయన వినియోగించడం, ఆ శక్తి ద్వారా మనము లోకంలో దేవుని కొరకు బ్రతకడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని అడుగుదాం. ఏవేవి బలహీనతలు మీలో ఉన్నాయి నాకైతే తెలీదు, ప్రభుని అడుగుదాం. బయటికి రావాలనుకుంటున్నాను, విడిచిపెట్టాలనుకుంటున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదని ప్రభుని అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మంచివాడు. మనం ఏదో పడిపోయామని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. మన విశ్వాస జీవితంలో మనకు సహాయం చేయడానికి, మనకు శక్తినిచ్చి ఆయన కొరకు నమ్మకస్తులుగా పాపం మీద విజయాన్ని పొందుకొని మనం అనేక మందికి మాదిరికరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనలను దీవించగలడు, ఆశీర్వదించగలడు. దేవుని దగ్గర తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మన హృదయాల్లో నిర్ణయం తీసుకుందాం. దేవా నాకు సహాయం చేయండి, మీ ఆత్మశక్తితో నన్ను నింపండి, మీరిచ్చిన శక్తి ద్వారా మీ కొరకు నమ్మకస్తునిగా బ్రతకడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు సహాయం చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. శక్తిని ఇస్తాడు, బలపరుస్తాడు ఆయనలో కొనసాగడానికి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీలో ప్రభువా మీ కృప ద్వారా మాలో తండ్రి అపరిమితమైన మీ పరిశుద్ధ ఆత్మ శక్తిని మాలో ఉంచారు. మేము ఈ లోకములో మీ బిడ్డలుగా లోకములో ఉన్న ప్రతి దానిని జయిస్తూ, పాపాన్ని జయిస్తూ, శోధనలను జయిస్తూ
ప్రతి కష్టాన్ని, ప్రతి కన్నీటిని కూడా మేము జయిస్తూ ప్రభా మీలో విజయాన్ని పొందుకుంటూ జీవించడానికి మమ్మలను ప్రత్యేకించుకుని ఎన్నుకున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. రక్షింపబడిన మేము మీ అపరిమితమైనటువంటి శక్తిని ప్రభా మేము అనుభవిస్తూ, ఆ శక్తిని వినియోగిస్తూ ప్రభా మీ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి కృపనివ్వండి, సహాయం చేయండి ప్రభా. ఎలాంటి బలహీనతలతో బాధపడుతూ వాటిలోంచి బయటికి రాలేక చేయి చాపి తండ్రి నేను మిమ్మల్ని అడుగుతున్నారో వారి చేయి పట్టుకుని లేవనెత్తండి, బలపరచండి, శక్తినివ్వండి. పడిపోకుండా, ఓడిపోకుండా, జారిపోకుండా మీ కొరకు వారు జీవించినంతకాలం తండ్రి జయ జీవితాన్ని కొనసాగించే కృపనివ్వండి. మా హృదయాలలో దేవునిగా, మా హృదయాలలో క్రీస్తుగా, ప్రభువుగా, మా రాజుగా మీరే తండ్రి నివాసం ఉండే విధంగా మీ కృప మాకు అనుగ్రహించి మాకు సహాయం చేయండి. అన్ని విషయాలలో మీకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తూ మీ కొరకు సాక్షులుగా జీవించే కృప వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.